హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరొక సింపుల్గా తొందరగా చేసుకునే సొరకాయ అప్పాల రెసిపీ చూపిస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్గా అయినా లేదా పొద్దున బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదా స్పెషల్ అకేషన్స్గా ఎప్పుడైనా తినాలి అనుకుంటే ఇలా ఆయిల్ ఫుడ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. డైలీ అవసరం లేకుండా ఎప్పుడైనా స్పెషల్ అకేషన్కి సింపుల్గా చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసేసుకునే హెల్తీగా టేస్టీగా ఉండే ఈ సొరకాయ అప్పాలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక కప్పు సొరకాయ తురుమును తీసుకున్నాను. లేతదైతే తొక్క తీసుకొని అవసరం లేదు, ముదురుదైతే తీసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా, అవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లి ఒక గుప్పెడు వేసుకుని, ఉల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది అలాగే ధనియాలు ఒక స్పూన్ తీసుకొని కచ్చాపచ్చగా దంచేసుకోండి. ధనియాలు స్పెషల్ టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెని తీసుకొని సొరకాయ తురుము ఒక సైడ్కి వేసుకొని అదే దానిలో తగినంత ఒక 2 కప్పుల వరకు తీసుకున్నాను నేను బియ్యం పిండి, పొడి బియ్యం పిండి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, తగినంత పసుపు, అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇలా సైడ్కి ఎందుకు వేసుకుంటున్నా అంటే మనకి తడి లేకుండా పొడివి తొందరగా కలిపేసుకొని తర్వాత మిక్స్ చేసుకోవచ్చు. దంచుకున్న ధనియాలు కూడా వేసుకొని ఈ పొడి పిండినంతా చక్కగా కలిపితే ఇందులో ఉన్నదంతా పర్ఫెక్ట్గా కలిసిపోతాయి. పసుపు, నువ్వులు అనేవి తడి లేకుండా ఉండల్లా ఉండకుండా పొడిది ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి పిండిని. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు నేను కొత్తిమీర తురుము వేసుకున్నాను. మీరు ఉల్లి తురుము ఉంటుంది కదండి, స్ప్రింగ్ ఆనియన్, అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. లేదు కాబట్టి నేను ఇక్కడ వేయలేదు. ఒక రెబ్బ కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక గుప్పెడంతా పచ్చిశనగపప్పు, ఒక గంట సేపు నానబెట్టాను నేను, గంట ముందే ఆ పప్పు వేసుకోండి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ని వేసుకొని ఇప్పుడు అంతా కలుపుకోండి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు, సొరకాయ తురుములో వచ్చే వాటరే సరిపోతాయి. ఇలా ఈ విధంగా కలుపుకోండి. పిండి తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకుంటూ మరీ లూజ్గా లేకుండా టైట్గా లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఇది కలుపుకున్న వెంటనే చేసేసుకోవాలండి. ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టుకుంటే సొరకాయలో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి ఇంకా లూజ్ అయిపోతుంది. లూజ్ అవ్వడం వల్ల పిండి అప్పాలు ఎక్కువగా ఆయిల్ పీలుస్తాయి. కాబట్టి ఈ విధంగా కలుపుకోండి, మరీ టైట్గా లూజ్గా లేకుండా. ఇప్పుడు కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసి దానిపైన ఈ విధంగా అప్పాల్లాగా స్ప్రెడ్ చేసుకోండి. మీకు నచ్చితే మధ్యలో హోల్ పెట్టుకోండి, లేదంటే లేదు, ఇది పూర్తిగా ఆప్షనల్. ఇలా చేసుకొని ఒక్కొక్కటిగా రెడీ చేసి మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఒకదానికొకటి అంటుకోకుండా 1-2 వేసుకుంటూ వాయికి మీరు కాల్చుకోవాలండి. 2 వైపులా టర్న్ చేస్తూ మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి. మరీ పిండి లూజ్ అయిపోతే మాత్రం ఆయిల్ పీలుస్తాయని గుర్తుంచుకోండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకునే సొరకాయ అప్పాలు రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేయకుండా ఇదే పిండితో మనం సర్వపిండిలాగా లేదంటే ఇదే సైజులో చేసి ప్యాన్ పైన 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకుంటే కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.